ఆ పాటల పిక్చరైజేషను, కొత్త కొత్త రకాల షాట్లు వీటన్నిటితో మాయ చేసి జనాన్ని మళ్ళీ మళ్ళీ రప్పించాను. లేకపోతే నీ మార్నింగ్ షోకే రాళ్లపల్లి అంత కూడా తెలిసిపోయిన తర్వాత ఇంకెవడో రాకూడదు మ్యాట్నీకి, కానీ జనం విరగబడి రావడానికి కారణం ఇవన్నీ కారణం. ఆ సస్పెన్స్ టెంపో అది బాగా నడిచింది. బట్ ఆ కథ ఏముందా, ఏమీ లేదు కదా అని వేమూరి సత్యనారాయణ గారు అన్నమాట నాకు వాస్తవం. ఎవ్రీ మినిట్ ఎవ్రీ ఫ్రేమ్ ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేశారు సార్. ఎక్సైట్మెంట్, నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న ఒక 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 కుతూహలం, ఒక కుతూహలం. అండ్ ఎస్పెషల్లీ ఒక 4-5 minute సీన్ ఉంది సార్. భానుప్రియ షీ అండర్గోస్ ఫియర్. ఆ అడవిలో ఆమె తిరుగుతుంటుంది, అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది, వెనక నుంచి ఎవరో వెంటబడుతున్నారు అన్న ఒక భయం, పైనుంచి ఎవరో చూస్తున్నారు, పక్క నుంచి ఎవరో వెంటబడు. సో ఓన్లీ ఎక్స్ప్రెషన్స్తో అండ్ బ్యాక్గ్రౌండ్ ఇళయరాజా గారి ఆర్ఆర్. ఆ 4 minutes సార్ అసలు ఇట్లా ట్రెమర్స్ వచ్చేస్తాయి చూసేవాళ్ళకి, ఏం జరుగుతుంది అని, ఆమెకేమైనా అవుతుందా అని. అది తన గొప్పతనం అండి. మ్యూజిక్ చేసిన ఇళయరాజా గారి గొప్పతనం. ఆ గొప్పతనాన్ని షూట్ చేశాను అంతే. చాలా సింపుల్ గా చెప్పేసారు. ఏంటంటే 4 minutes సీన్ గురించి అయితే చెప్పాలి సార్. నేను ఒక సీన్ అనుకున్నాను, ఆ సీను తను అలా పర్ఫామ్ చేసింది, దాన్ని షార్ట్లు తీసాము, రఘు షూట్ చేశాడు, అది ఎడిట్ చేసి థియేటర్ పట్టుకెళ్తే ఆయన అంత గొప్పగా ఆర్ఆర్ ఇచ్చారు. సో ఇప్పుడు ఇళయరాజా గారు మీరు జాన్ జిగిరి దోస్తులు, మా గురువు అండి. ఆయన గురువు అయినా మీరు ఆయన మిమ్మల్ని దోస్తులాగా ట్రీట్ చేస్తారు. వంశీ అంటే నాకు చాలా ప్రాణం, ఇష్టం. ఆయన ఏ సినిమా చేసినా నేను అందులో ఉండాల్సిందే, నా మ్యూజిక్ ఉండాల్సిందే అని ఆయనకు అంత అభిమానం, ప్రేమ మీ మీద. సో ఆయన ఏమన్నారు సార్, అన్వేషణ రా ఎడిట్ చూసిన తర్వాత అప్పటికి ఇంకా మ్యూజిక్ లేదు, ఆయన దగ్గరికి తీసుకెళ్లారు మీరు మ్యూజిక్ కోసం. ఆయన ఏమన్నారు సినిమా చూసి? ముందు సితార సినిమా గురించి చెప్పాలి, ఆయన ఏమన్నారు దీన్ని చెప్పి. ఆ సినిమా ఎల్లుండి ఇళయరాజా గారు చూస్తారు, ఇవాళ ప్రొడ్యూసర్స్ చూసారండి. చూసి ప్రొడ్యూసర్ గారు మొత్తం అంతా సైలెంట్ కదా, చాలా డల్ అయిపోయాడు. ఆయన ఎంత తప్పు చేశాను, శంకరాభరణం